పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పెబ్బకాము ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు పెద్ద ప్లానింగే చేస్తున్నాడట. షే పార్టీ లీడర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. మరి అంతమందిని పిలిచి మీటింగ్లో ఏం చెప్పిండో, ఆ సమావేశానికి హాజరుపడ్డ కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దూపాదాస్ మున్సీ మేడము, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, షే పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా సమావేశానికి హాజరుపడ్డారు కదా. మహేష్ కుమార్ గౌడ్ సారు మీటింగ్ మంచిగానే ఏర్పాటు చేసిండు. ఓ దిక్కు లగచర్ల లడాయి నడవబట్టి, ఇంకో దిక్కు గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటిరి. ఏమాయా సారు ఇప్పటికి కూడా అమలు చేయకపోబడితిరి అని కాంగ్రెస్ పెద్ద లీడర్ల కాన్ నుంచి షే పార్టీకి ఓట్లేయమని చెప్పిన బుడ్డ లీడర్ల దాకా అందరినీ ప్రజలు అడిగి కడుగుతుంటే ఏం చెప్పాలనో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికీ ఊర్ల పొంట పరిశాన్లు ఉండ్రు. ఇసొంటి యాళ్ళ పట్టభద్రుల ఎన్నికల్లో మన కాంగ్రెస్ తరఫున ప్రజల తానికి ఓట్లడిగేందుకు ఓవుడు సాహసం అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో అంటే చదువొచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ ఎవ్వలకు ఓటేయాలంటే వాళ్లకు ఓట్లేసిర్రు. కానీ పట్టభద్రులు అట్లా కాదు కదా. చదువుకున్నోళ్ళు మేధావులు వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాటలు విని ఇట్లా ఓట్లు అడగంగానే అట్లా చేస్తారా? అసలే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అప్పట్లో మాటిస్తే కాంగ్రెస్ వాళ్ళ మాట నమ్మి ఓట్లేసిర్రు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటే పట్టభద్రులు మాట నిలబెట్టుకున్నారు. కానీ గెలిచిన కాంగ్రెస్ లీడర్లే మాట తప్పిండ్రని చాలా మందే లడాయి చేసి వాళ్ళను అరెస్టులు కూడా చేయించి పోలీస్ స్టేషన్కు వేసుకుపోయిరి. ఈ 11 నెలల కాలంలోనే కాంగ్రెస్ సర్కారు పర్ఫార్మెన్స్ కండ్లారా చూసినోళ్ళు మళ్ళా పట్టభద్రుల తానికి ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు పోతే కాంగ్రెస్ లీడర్లు నమ్ముతారా? అంటే ఆ మీటింగ్ పెట్టిన మహేష్ కుమార్ గౌడ్ సార్కే తెలవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.